నిజంగా దేశం మొత్తం కాంగ్రెస్ కూటమి వస్తుందా, ఎన్డీఏ వస్తుందని ఎంత ఉత్కంఠ అయితే ఉందో, ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏ ప్రభుత్వం వస్తుందనేది కూడా అంతే ఉత్కంఠగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంత వేడిగా ఉంటాయి. రాయలసీమలో ఎంత వేడైతే ఉంటుందో వేసవికాలం, అంతకంటే ఎక్కువ వేడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఉంటాయి. ప్రజలకు కూడా రాజకీయాలంటే చాలా ఉత్కంఠ, చాలా ఆసక్తి, చాలా ఇష్టం. రాజకీయాలు మనకెందుకు అంటారు కానీ రాజకీయాలు ఆలకించడంలో ఆంధ్ర ప్రజల తరువాతే ఇంకెవరైనా కూడా. తెలంగాణ ప్రజలకు కూడా అంత ఇష్టం ఉండదు. తెలంగాణ ప్రజలకి రాజకీయాలు పెద్దగా వినే ఓపిక ఉండదు. రాజకీయాల గురించి మాట్లాడరు వాళ్ళు. ఏ రాష్ట్ర ప్రజలకైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాజకీయం మీద ఉన్నంత ఇంట్రెస్ట్ మరే ప్రజలకి ఉండదు. అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు ప్రజలకు కూడా. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు? అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వస్తాడా, వంగ గీత వస్తుందా? ఎవరు గెలుస్తారు? వంగ గీత గెలిస్తే పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ ఓడిపోతే పరిస్థితి ఏంటి? అలాగే వంగ గీత ఓడిపోయి పవన్ కళ్యాణ్ గెలిస్తే వైసీపీ పరిస్థితి ఏంటి? అంటే రాష్ట్రం మొత్తం ప్రభావం చూపించినటువంటి నియోజకవర్గం పిఠాపురం. అలాగే ఉత్తరాంధ్రలో ఎన్ని సీట్లు వస్తాయి, కోస్తాంధ్రలో ఎన్ని సీట్లు వస్తాయి, అలాగే రాయలసీమలో ఎన్ని వస్తాయి? ప్రతి జిల్లాకు కూడా ఎవరికి వారే విశ్లేషించుకుంటూ, ఎవరికి వారే ధీమాగా ఉంటూ, ఎవరికి వారే జాగ్రత్తగా ఉంటున్నారు కూడా. తెలుగుదేశం వాళ్ళు ఖచ్చితంగా ఈసారి ఇంతకు ముందులాగా లేరు. ఖచ్చితంగా మనం రౌడీయిజం చేస్తే మనపైన కూడా వాళ్ళు తిరగబడుతున్నారు అనేది వైసీపీలో ఉన్నటువంటి ఒక అంతర్గత చర్చ. మనం ఇంతకుముందు రౌడీయిజం చేస్తే వాళ్ళు మనంత అయితే రౌడీయిజం చేయట్లేదు, మనం దౌర్జన్యం చేస్తే వాళ్ళు అంత దౌర్జన్యం చేయట్లేదు. కానీ ఇప్పుడు అలా కాదు, దెబ్బకి దెబ్బ అన్న విధంగా తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఉన్నారు. కాబట్టి ఈసారి ఎవరు తగ్గొద్దు అనేది వైసీపీ ఆలోచన. అలాగే టీడీపీ కూడా ఏంటి, వైసీపీ వాళ్ళు ఏదైనా దౌర్జన్యం చేస్తే మీరు కూడా దౌర్జన్యం చేయండి, వైసీపీ వాళ్ళు ఎటువంటి కుట్రలు చేస్తే అటువంటి కుట్రలు మీరు కూడా చేయండి అనేది తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ అధినాయకత్వం కానీ ఆలోచిస్తున్నటువంటి అంశం అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది పక్కన పెడితే అమరావతిలో ఖచ్చితంగా జూన్ 9న ప్రమాణ స్వీకారం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తున్నారు. అక్కడ తెలుగుదేశం అధినేతలందరూ కూడా అమరావతిలో సభావేదికని సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఒకవైపు అదే జూన్ 9న వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి ఇక్కడ జవహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ సభావేదికని సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో టీడీపీ అభిమానులు కావచ్చు, వైసీపీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఈసారి విజయం మాదే అని అందరూ కూడా 100% ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరిలో కూడా ఎటువంటి ఇసుమంత కూడా డౌట్ లేదు. ఖచ్చితంగా మాదే అని అనుకుంటున్నారు. ఎవరైనా ఒకరే గెలుస్తారు, అది ఖచ్చితంగా ఉంటుంది. బట్ తెలుగుదేశంకి ఓటేసిన వాళ్ళు ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశమే వస్తుంది అనుకుంటారు, వైసీపీకి వేసిన వాళ్ళు వైసీపీ వస్తుంది అనుకుంటారు. ఇంతకుముందులాగా అయితే రాజకీయాలు అయితే లేవు ఆంధ్రప్రదేశ్లో. ఈసారి మాత్రం హోరాహోరీగా జరిగింది, నువ్వా నేనన్నట్లా జరిగింది. ఎవరికీ కూడా తేల్చుకోలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. వైసీపీ ఓడిపోవడానికి కారణాలు తెలుగుదేశం వెతికితే ఎందుకు గెలవాలి తెలుగుదేశం, ఎందుకు ఓడిపోవాలి వైసీపీ అనేది వైసీపీలో ఉన్నటువంటి ధీమా. మేము చేసినటువంటి సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి, చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానాలు తీర్చలేదు కాబట్టి తెలుగుదేశం ఖచ్చితంగా ఈసారి కూడా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి అని వైసీపీ వాళ్ళు. వైసీపీ చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేదు, అలాగే అభివృద్ధి కార్యక్రమం ఒక్కటి కూడా చేయలేదు. జనాలు తీవ్ర వ్యతిరేకతతో వైసీపీ మీద ఉన్నారని తెలుగుదేశం వాళ్ళ నమ్మకం. మరి ఇలాంటి సమయంలో అమెరికా నుంచి టూర్ని పూర్తి చేసుకుని వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు ఎవరిదనే ఉత్కంఠ అందరిలోనే ఉంది. విజయంపై వైఎస్ఆర్సీపీ, టీడీపీ కూటమి పార్టీలు ధీమాగా అయితే ఉన్నాయి. అయితే విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ ఎన్నికల ఫలితాలపై తన అంచనాను మరోసారి చెప్పాడు. చంద్రబాబు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఎన్నికల తర్వాత పరిణామాలపై గంటన్నర పాటు నేతలు చర్చలు జరిపారు. ఎన్నికల కోసం టీడీపీ నేతలు, కార్యకర్తలు బాగా కష్టపడి పనిచేశారని చంద్రబాబు చెప్పాడు. ఖచ్చితంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని ధీమానైతే వ్యక్తం చేశారు. టీడీపీ కేడర్ పనితీరు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు చంద్రబాబు. అలాగే కౌంటింగ్ రోజు కూడా జాగ్రత్తగా ఉండాలని, వైఎస్ఆర్సీపీ అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. కౌంటింగ్ రోజు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు చంద్రబాబు.
వైఎస్ఆర్సీపీ ఓటమిని అంగీకరించిందనేందుకు ఇదే ఉదాహరణగా చెప్పుకొచ్చారు చంద్రబాబు. మే 13న పోలింగ్ సరళి చూస్తే వైఎస్ఆర్సీపీకి 35 సీట్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మాటకు కట్టుబడి సహకారం అందించారని ప్రశంసించాడు. అలాగే బీజేపీతో పొత్తు కూడా ఉపయోగకరంగా ఉందని, ఓటమి భయంతోనే ఎన్నికల పోలింగ్ రోజు వైఎస్ఆర్సీపీ దాడులకు తెగబడిందన్నారు. వైఎస్ఆర్సీపీ మాచర్ల, తాడిపత్రిలో జరిగిన ఘటనను రాష్ట్రమంతా చేయాలని చూశారని, కానీ ధీటుగా ఎదుర్కొన్నారని టీడీపీ నేతలు, కేడర్ను అభినందించారు చంద్రబాబు. గతంలో కంటే ఈసారి భారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పడడంతో అవి ప్రభుత్వం వ్యతిరేక ఓట్లనే భయం వైఎస్ఆర్సీపీకి మొదలైందన్నారు చంద్రబాబు. అందుకే పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఈసీపై వైఎస్ఆర్సీపీ బురద జల్లుతోందన్నారు. వైఎస్ఆర్సీపీ ఓటమి భయంతో తీవ్ర ఒత్తిడిలో ఉందని, కౌంటింగ్ రోజున కూడా పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం ఉన్నట్లు తనకు సమాచారం ఉందని చెప్పుకొచ్చారు చంద్రబాబు. పోలింగ్ రోజు మాచర్ల, తాడిపత్రి, నరసరావుపేట, తిరుపతి సహా అనేక నియోజకవర్గాల్లో ఘటనలు జరిగాయని, అందుకే కౌంటింగ్ ముందు రోజు నుంచే అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలు, కేడర్కు చంద్రబాబు సూచించారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రతకు సంబంధించి ఎన్నికల సంఘానికి, డీజీపీకి లేఖలు రాయాలన్నారు చంద్రబాబు. మరోవైపు 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాల నుంచి 200 మంది ప్రధాన ఎన్నికల ఏజెంట్లకు శిక్షణ ఇవ్వాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. జోన్ల వారీగా కౌంటింగ్ ఏజెంట్లకు జూన్ 1న ఆయా ప్రాంతాల్లో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఇటు ఈసీ 175 నియోజకవర్గాలకు 122 మంది కౌంటింగ్ పరిశీలకుల్ని నియమించడంపై కూడా చంద్రబాబు అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సమస్యాత్మక నియోజకవర్గాలైన మాచర్ల, గురజాలకు కలిపి ఒకే కౌంటింగ్ పరిశీలకుడిని నియమించడం ఏంటని ప్రశ్నించారు. 94 నియోజకవర్గాలకు 41 మంది పరిశీలకుల్ని నియమించారని, అంటే ఒక్కో పరిశీలకుడు 2 నుంచి 4 నియోజకవర్గాల్లో లెక్కింపును పరిశీలించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ అంశాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. అంతేకాదు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు సంబంధించి టేబుళ్ల ఏర్పాటుపై సీఈఓను కలవాలని కూడా చంద్రబాబు నేతలకు సూచన చేశారు. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఇది. అలాగే వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ కూడా రెచ్చగొట్టే విధంగానే మాటలైతే ఉన్నాయి. రూల్ కాదేమో అని వెనక్కి తగ్గేవారు కౌంటీ ఏజెంట్లుగా వద్దు అని సజ్జల రామకృష్ణ అయితే ఒక ఆర్డర్ జారీ చేశాడు. ఈ విషయం పార్టీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకైతే స్పష్టం చేశాడు సజ్జల రామకృష్ణ. మన టార్గెట్ ఇది అని దృష్టిలో పెట్టుకొని దానికి అవసరమైనవి తెలుసుకోవాలి. అవతలి వారు అంటే ప్రత్యర్థి పార్టీలను ఉద్దేశించి అడ్డం పడకుండా వారిని ఆపేందుకు ఏమేం నిబంధనలు ఉన్నాయో చూసుకోవాలి. మనవి ఒక్క ఓటు కూడా చెల్లనివిగా చేసే పరిస్థితి రాకుండా అడ్డుకునేందుకు ఏం చేయాలో చూసుకోవాలి. అంతే తప్ప రూల్ అలా ఉంది కాబట్టి దాని ప్రకారం పోదాం అని మనం కూర్చోకూడదు. మనకు అనుకూలంగా అవతలి వాళ్ళ ఆటలు సాగకుండా రూల్ని ఎలా చూసుకోవాలి, అవసరమైతే దానికోసం ఎంతవరకు ఫైట్ చేయాలనేది నేర్చుకుందాం. ఇందులో కౌంటింగ్ ఏజెంట్ తన వంతు పాత్ర పోషించేలా వారి మెదడులోకి మీరు బాగా ఎక్కించాలి. పొరపాటున ఒకటి మనం వాదించినా పర్లేదు, కానీ రూల్ కాదేమో అని వెనక్కి తగ్గేవాడైతే ఏజెంట్గా వద్దు అని స్పష్టంగా చెప్పేశాడు సజ్జల రామకృష్ణ. వైకాపా కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆ పార్టీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్ల అవగాహన సదస్సులో సజ్జల పాల్గొని ఈ విధంగా మాట్లాడాడు. అవతల మన ప్రత్యర్థి ధర్మయుద్ధం చేసేవారు కాదు. వారికి తెలిసిన విద్య అడ్డం పడడం. అది ఈసీ రూపంలో కావచ్చు, ఇంకోటి కావచ్చు, గమనిస్తూనే ఉన్నాం. వారి ఆటలు సాగనివ్వకుండా ఎలా చేయాలనేదే మన టార్గెట్. మళ్ళీ బ్రహ్మాండంగా అధికారంలోకి వస్తున్నాం. 9న ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇందులో ఎలాంటి అనుమానమూ లేదు. అయితే అవతల వారి ఆటలను సాగనిచ్చి వాళ్ళు మానసికంగా చేసే ప్రచారానికి మనం బింబోలెత్తకుండా ముందుగానే వారి ఆటలు సాగకుండా చేసేందుకు మరింత అప్రమత్తంగా ఉంటున్నాం అన్నారు సజ్జల రామకృష్ణ. మీరు కొట్టుకోండి, మేము మాత్రం ఒకటే అన్నట్లు రాజకీయ నాయకులందరూ ఒకటే. ఇక్కడ సంకనాకేది, చనిపోయేది, పనికి రాకుండా పోయేది మనమే. కాబట్టి ఎవరైనా గెలవని, ప్రజల అభిష్టం మేరకే గెలుస్తారు ఎవరైనా సరే. నీకు ఒక పార్టీ ఇష్టం లేదు కాబట్టి ఇంకో పార్టీ గెలవాలని కోరుకోవడం తప్పులేదు. కానీ ఒక పార్టీ గెలిచింది అంటే అది ప్రజల అభిష్టం మేరకే గెలుస్తుంది. ప్రజలు ఓట్లేస్తే కదా గెలుస్తుంది. నీ అభిప్రాయం ఎవరికి కావాలి? నీ అభిప్రాయం మాత్రమే. కానీ ఎక్కువ మంది ప్రజలు ఎవరినైతే ఎన్నుకోవాలనుకుంటారో వాళ్ళే గెలుస్తారు. కాబట్టి దాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత మనపై, అందరిపైన ఉంటుంది. నాకు వైసీపీ అంటే ఇష్టం లేదు, తెలుగుదేశం అంటే ఇష్టం లేదు, కాబట్టి నాకు నచ్చిన పార్టీ గెలవాలి అని నువ్వు అనుకుంటే నీ ఇంట్లోనే కూర్చో. అంతేగాని ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చిన తర్వాత, ప్రజలు ఒకసారి డిసైడ్ అయిన తర్వాత దాన్ని శిరసావహించాల్సిందే, గౌరవించాల్సిందే ఆ విజయాన్ని, ఎవరైనా కావచ్చు. కాబట్టి ప్రజలకు కూడా సంయమనంతో ఉండాలి. ఈ నాయకులు ఎప్పుడైనా ఒకటే, ఏదో ఒకరోజు కలుసుకుంటారు, మనమే కొట్టుకు చేస్తాం.